రాహుల్ 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 ఎవరు? రాహుల్ ఫ్రెండ్స్ అండి. రాహుల్ ఉన్నాడా? ఓ, రాహుల్ గారి కోసం వచ్చారా? ఒక్క నిమిషం. పట్నం బాబు. పట్నం బాబా. హాయ్ రా. హాయ్ రా. ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చా. హాయ్ రా. హాయ్ రా. ఏంటి సడన్ సర్ప్రైజ్? కూర్చోండి. కలిసి చాలా రోజులైంది కదరా. అందరం అనుకోకుండా ఓ ఫంక్షన్లో కలిసాం. నిన్ను కూడా కలిస్తే బాగుంటుందని అందరం ఇలా వచ్చాం. చాలా మంచి పని చేశారు. ఇంకేంటి, కాలేజ్ కబుర్లు చెప్పుకోవచ్చు. ఓ, మీరంతా కాలేజ్ ఫ్రెండ్సా? ఇంతకీ రాహుల్ బాబు కాలేజీలో ఫస్ట్ బెంచ్ స్టూడెంటా, లాస్ట్ బెంచ్ స్టూడెంటా? మిడిల్ బెంచ్ స్టూడెంట్ని. నీకు అవసరమా? వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరికీ కాఫీ తీసుకొని రా. ఆ తరువాత మంచి స్నాక్స్ చేసి తీసుకురా. పో. తీసుకొస్తానులేండి. ఓయ్ మిస్ పల్లెటూరు, చెప్పండి పట్నం బాబు. స్నాక్స్తో పాటు మిల్క్ షేక్ కూడా చెయ్యి. మరి కాఫీ ఎందుకు? కాఫీ విత్ మిల్క్ షేక్ మిక్స్ చేసుకొని తాగుతా. నీకెందుకు, చెప్పింది చేపా. సరే. సో ఏంట్రా విశేషాలు? మీ జాబ్స్ బిజినెస్లు ఎలా నడుస్తున్నాయి? బానే నడుస్తున్నాయిలే, కానీ ఎవర్రా అమ్మాయి? మీ మరదలా? కాదురా, మా మమ్మీకి కేర్ టేకర్గా వచ్చింది. ఎందుకు అలా అడిగారు? నువ్వు అమ్మాయితో ఇంత క్లోజ్గా ఉండడం చూసి షాక్ అయ్యాం లేరా. నమస్తే ఆంటీ. బాగున్నారా ఆంటీ? నేను బాగున్నాను. మీరంతా బాగున్నారా? బాగున్నామా? బాగున్నాం ఆంటీ. బాగున్నామంటీ. అందరూ బాగా బిజీ అయిపోయారు అనుకుంటా. రావడమే తగ్గించేశారు. మేం కాదంటీ, రాహులే బిజీ. మేమెప్పుడు ఫోన్ చేసి పిలిచినా ఆ మీటింగ్ ఉంది, ఈ వర్క్ ఉందని ఎస్కేప్ అవుతూ ఉంటాడు. అందుకే ఇంటికి వచ్చేసాం. మంచి పని చేశారు. రాహుల్, ఎప్పుడు వర్కే కాదురా, అప్పుడప్పుడు ఫ్రెండ్స్ని కూడా కలుస్తూ ఉండు. అలా చెప్పండి ఆంటీ. ఆ, ఒక్క నిమిషం మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మళ్ళీ వస్తాను. సరే ఆంటీ. కూర్చోండ్రా. ఇంకేంటి? అవును, బిజినెస్ కోసం ల్యాండ్ ఏదో చూస్తున్నానన్నావు, దొరికిందా? దొరికిందిరా. నెక్స్ట్ మంతే స్టార్ట్ చేయబోతున్నాం. గుడ్ గుడ్. నీ సంగతి ఏంట్రా, సాఫ్ట్వేర్ సుకుమార్గా? గోయింగ్ ఆన్ రా. నెక్స్ట్ వీక్ ఆస్ట్రేలియా వెళ్తున్నాను రా. చిన్న ప్రాజెక్ట్ వర్క్ ఉంది. ఓ, ఏంటి నీ కంపెనీ ఫుల్ ప్రాఫిట్స్తో రన్ అవుతుందంట? కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసామంటగా, మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని విన్నాను. ఆ క్రెడిట్ అంతా అభికే దక్కాలి. తన వల్ల డీల్ ఓకే అయింది. అభి అంటే? తనేరా, మా మిస్ పల్లెటూరు. ఏదో సరదాగా ఏడిపిస్తుంటాను కానీ చాలా మంచి అమ్మాయి. వావ్, ఈ క్లైమేట్కి వేడి వేడి బజ్జీలు తింటే అదిరిపోతుంది కదా. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. అప్పుడేనా? టేస్ట్ చేశాక చెప్పండి. సరే సరే. తీసుకోండి, తినండి. రాహుల్ బాబు, ఇది మీకు స్పెషల్. వావ్, సూపర్, వెరీ టేస్టీ, అదిరిపోయిందండి. బా, కారం, మంట, మంట, మంట. ఇంత రుచిగా ఉంటే కారం అంటున్నావు? అది
ఈ రాహుల్ బాబు నా వంటలకి పేరు పెట్టకపోతే అస్సలు తినలేరు. కావాలనే ఏడిపిస్తారు. హా, మీ పరాచకాలు చాలండి, తినండి రాహుల్ బాబు. ఆ, రాహుల్, ఇది టూ మచ్ రా. ఆ, పాపం సిస్టర్ చాలా అమాయకురాల్లా ఉన్నారు. నువ్వు ఇలా ఏడిపించకూడదు. అలా చెప్పండి. ఆ, లేదురా బాబు, నిజంగానే మంట. హూ, స్పైసీ. అవునా? అయితే మీరు తిన్న బజ్జీ మిరపకాయలు కారం అనుకుంటా. లేదంటే నా మీద కారాలు మిరియాలు నూరుతారు కదా, అందుకే ఘాటుగా ఉండుంటుంది. ఆ, అందుకే అంటారు అమాయకుల్ని ఏడిపించకూడదు అని. ఇది నువ్వు కావాలనే చేసావు కదా నిన్ను. ఆ, నన్ను తర్వాత తిడుదురులేండి. ఒక నిమిషం ఆగండి. ఇదిగో ఈ చక్కెర తినండి. ఇంకొంచెం. ఇదిగో మంచినీళ్ళు తాగండి. ఆ, ఓయ్, నా ఊని పాడు చేస్తారేంటి? నీ వల్లే కదా నా నోరు మండింది. అందుకే నీ ఓణినే యూజ్ చేశాను. లెక్క సరిపోయింది. సరే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను జ్యూస్ తీసుకొస్తాను. సరే. ఏంటమ్మా ఇంత లేటు? ట్రాఫిక్ నాన్న. వద్దీ కాక ఆ లలిత వదినికి ఏదో డౌట్ వచ్చినట్టుంది. నన్ను ఫాలో చేస్తూ వచ్చింది. తనని డైవర్ట్ చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. వెళ్ళిపోయిందా లేక మళ్ళీ ఫాలో అవుతూ వచ్చిందా? వెళ్ళిపోయి ఉంటుందిలే నాన్న. ఇంతకీ ఇంద్ర ఎక్కడ? ఇదిగో వాడు ఇంకో 5 నిమిషాల్లో వచ్చేస్తాడులే. అసలు నువ్వు చెప్పాలనుకున్న విషయం ఏంటమ్మా? వేదవతి ఎందుకు అభికి రాహుల్కి పెళ్లి చేయాలనుకుంటోంది? అయినా దానికి రాహుల్ ఎందుకు ఒప్పుకుంటాడు? ఎందుకంటే అభిని రాహుల్ చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఏంటి చిన్నప్పటి నుంచి ప్రేమించడం ఏంటమ్మా? అవునాన్న, అసలు ఏం జరిగిందంటే నువ్వే నా జీవితం కావాలి. నీతో నా జీవితం పంచుకోవాలి. చిన్నప్పుడే నీతో పరిచయం పరిణయంలా మారాలని కోరుకున్నాను. ఆ కోరిక తీరుతుందా? నువ్వెప్పుడు కనిపిస్తావు? నా దగ్గర డబ్బులు లేక నేను ఒకే బొమ్మ కొంటే తన డబ్బుతో ఈ బొమ్మ కొనిచ్చాడు. ఇద్దరం కలిసి బొమ్మల పెళ్లి కూడా చేశాం. తర్వాత తనని ఎప్పుడు కలుస్తానా అని ప్రతిరోజు ఎదురు చూస్తూనే ఉన్నాను. కలిసింది ఒకేసారైనా వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు వెతుక్కుంటూ ఎదురు చూస్తున్నారు నాన్న.